సరే విజన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విజన్ అండి. మా సభ్యులందరూ ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన హుందాయన జీవితాన్ని గడపడం. నెంబర్ 2, సమాజంలో మా యొక్క గౌరవాన్ని పెంపొందించడం మరియు ఇనుమడింపజేయడం. మేనిఫెస్టో. నెంబర్ 1, మూవీ ఆర్టిస్ట్ సభ్యుల యొక్క గౌరవం ఇనుమడింపజేసేలా సభ్యుల మధ్య సద్భావన పెంపొందించడం. నెంబర్ 2, సభ్యులు చేసే పనులలో పారదర్శకత, జవాబుదారీతనం కలిగి ఉండడం మరియు జమా ఖర్చులకు సభ్యులకు వివరించడం. నెంబర్ 3, అందుబాటులో. మేము సభ్యులకు ఫోన్లో హెల్ప్ లైన్ ద్వారా అందుబాటులో ఉంటాము. ఒకవేళ అవసరమైతే ఎవరైనా వచ్చి ఛాంబర్ వద్ద కలవచ్చు. ఇదే కాకుండా ప్రతి నెలలో ఒక రోజు ఫిక్స్ చేసి ఆ రోజున కలవడానికి అందుబాటులో ఉంటాము. అత్యవసర పరిస్థితుల్లో 24/7 అందుబాటులో ఉంటాం. నెంబర్ 4, వెల్ఫేర్ కమిటీ సర్వే చేయడం ద్వారా అన్ని రకాల పథకాలకి పునాది వేయడం జరిగింది మరియు సభ్యుల కోరిక మేరకు రెండవసారి సర్వే చేసి వెల్ఫేర్ పథకాలను పెంచడం జరుగుతుంది. వెల్ఫేర్ పథకాల్లో నెంబర్ ఏ, పెన్షన్ రూపాయి 6,000 ప్రతి నెల. బి, మెడికల్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్. సి, ఎడ్యుకేషనల్ సపోర్ట్ కేజీ టు పీజీ. డి, కళ్యాణ లక్ష్మి ₹1,116 per head. ఈ, బైక్స్ అండ్ స్కూటీస్. గమనిక, మేము పెన్షన్ పథకాన్ని ఏ ఆధారము లేని ఒంటరి మహిళకు మరియు ఒంటరి తల్లికి పెంచుతున్నాము. మేము మా సమగ్రమైన డేటాబేసెస్ సర్వీస్ కలిగిన మొట్టమొదటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మనదే అని సగర్వంగా చెప్పుకుంటున్నాము. ఇతర రాష్ట్రాల అసోసియేషన్లు నడిగర్ సంఘంతో సహా మన అసోసియేషన్ ని సంప్రదించారు అని సగర్వంగా తెలుపుతున్నాము. అంటే ఈ డేటాబేసెస్ మెయింటెనెన్స్ విషయంలో అన్నమాట. అలాగే ఇప్పుడు నెంబర్ 5 అండి, అవకాశాలు. మాకు కళాకారుల తపన తెలుసు. తమను తాము వెండితెరపై చూసుకోవాలనే కళాకారుల తపన, మంచి క్యారెక్టర్ చేయలేని వారి ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని మేము జాబ్ కమిటీని విస్తరింప చేయదలిచాము. మా సభ్యులకి అవకాశాలు దొరికేందుకు మేము సిన్సియర్గా కృషి చేస్తాము. మా మెంబర్లకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మేము ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్స్ కౌన్సిల్, స్క్రిప్ట్ రైటర్స్, కో డైరెక్టర్లను కలవడం జరిగింది మరియు వారి నుండి మాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం కూడా జరిగింది. అన్నపూర్ణమ్మ గారు బిజీ ఆర్టిస్ట్ కావడానికి మా కృషి కూడా ఉంది. వీరే కాక 30 మంది ఆర్టిస్టులకు చాలా కాలం గ్యాప్ తర్వాత అవకాశాలు రావడానికి మేము చేసిన కృషి ఇతోధికం. మేము వినూత్నంగా ఆలోచించి మా వంతు కృషి చేసి తద్వారా మా మెంబర్స్ కి క్యారెక్టర్స్ అవకాశాలు దక్కేలా చేస్తున్నాం. నెంబర్ 6, మహిళా కమిటీ షీ టీమ్. మహిళా ఆర్టిస్టులకు ఎదురయ్యే సమస్యలు ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణమైనవి. ఆ సమస్యల పరిష్కారానికి తగు విధంగా కృషి చేసి త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. నెంబర్ 7, మా బిల్డింగ్. మా సొంత భవన నిర్మాణానికి అవసరమైన నిధులను సేకరించి మా సొంత భవనాన్ని ఈ టర్మ్ లో నిర్మించే ప్రయత్నం చేస్తాం. నెంబర్ 8 అండి, హౌసింగ్ స్కీమ్. మా ఆర్టిస్టులందరికీ సొంత ఇల్లు కలిగి ఉండాలని మా కళ. ఈ కళను సాకారం చేసేందుకు మేము కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ స్కీమ్ ని గవర్నమెంట్ వారి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందడానికి గట్టిగా కృషి చేస్తున్నాం. నెంబర్ 9, ఓల్డ్ ఏజ్ హోమ్. ప్రతి ఒక్కరూ వయసు తర్వాత ప్రశాంతమైన మరియు నిశ్చింతమైన జీవితాన్ని కోరుకుంటారు. వయోవృద్ధులైన ఆర్టిస్టుల కొరకు మొదటి విడతగా కొన్ని ఇళ్ల నిర్మాణము ఈ టర్మ్ లో చేయాలన్నది మా కోరిక. నెంబర్ 10, గవర్నమెంట్ స్కీమ్స్. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ రకాల స్కీముల ద్వారా మా మెంబర్స్ లబ్ధి పొందేలా మేము కృషి చేస్తున్నాం. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ రకాల స్కీముల ద్వారా మా మెంబర్స్ లబ్ధి పొందేలాగా మేము కృషి చేస్తున్నాం. ఉదాహరణకు పెన్షన్, లైఫ్ ఇన్సూరెన్స్, హౌసింగ్ లోన్స్, నైపుణ్య శిక్షణ, స్త్రీ సాధికారిత. దీని కొరకు మేము ముఖ్యంగా 2-3 డిపార్ట్మెంట్లను కలిసి సంప్రదించడం జరిగింది. బ్యాంక్ వారిని మరియు ఆర్థిక సంస్థలను కూడా కలవడం జరిగింది.